నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. గత 30 ఏళ్ల పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కనివిని ఎరిగిన రాజకీయ భూకంపం వచ్చింది. 2011లో కమ్యూనిస్టుల 34 ఏళ్ల పాలనను అంతం చేస్తున్న మమతా బెనర్జీ ఇప్పుడు అదే స్థాయిలో వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. బెంగాలీల ఆగ్రహాన్ని చవిచూశారు ఆమె. బీజేపీ ఈ స్థాయికి దూసుకుపోవడానికి, టీఎంసీ పతనం కావడానికి కారణాలేంటి అనలైజ్ చేద్దాం. క్యాషువల్ జాబ్స్ స్కామ్ పేరిట భారీ ఆరోపణలతో టీఎంసీ ప్రభుత్వానికి అతిపెద్ద దెబ్బ తగిలింది. అవినీతి ఆరోపణల కారణంగా ముఖ్యంగా టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్లో కీలక నేతలు జైలుకెళ్లడం, కోట్లాది రూపాయల డబ్బు బెంగాలీ ప్రజలు చూశారు. అవును, ఎలా? కోట్లాది రూపాయల డబ్బు నగదు బయటపడింది. దీంతో బెంగాలీ ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అర్హులైన అభ్యర్థులు రోడ్లపై నిరసనలు తెలుపుతూ ఉంటే, అధికార పార్టీ నేతలు మాత్రం విలాసవంతమైన జీవితం గడపడం గ్రామీణ ఓటర్లను బీజేపీ వైపు వెళ్లేలా చేసింది. రేషన్ స్కామ్ కూడా టీఎంసీకి అతిపెద్ద మైనస్ అయింది. దీంతో పాటు ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్తో ఓట్ల ప్రక్షాళన గురించి కూడా మాట్లాడుకుంటున్న క్రమం. 2026 ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రక్షాళన ఎన్నికల్లో గేమ్ చేంజర్గా మారింది. సుమారు 91 లక్షల అనర్హమైన ఓట్లను తొలగించడం కారణంగా టీఎంసీకి ఉన్న బోగస్ ఓట్ల బలం తగ్గిందని బీజేపీ వాదన. ఇలా చేయడం వల్ల బీజేపీ హిందుత్వ ఓట్ బ్యాంక్ పక్కాగా తెలిసినట్టయింది. సందేశ్ ఖలీ ఉదంతం గురించి మాట్లాడుకుంటున్నారు. అంటే మహిళా ఓటర్ల తిరుగుబాటు గురించి కూడా ఇదే సమయంలో చర్చించుకుంటున్నారు. మమతా బెనర్జీకి అసలైన బలం మహిళా ఓటర్లే. కానీ సందేశ్ ఖలీలో మహిళలపై దాడులు, భూ ఆక్రమణల ఉదంతం దీదీ మహిళా ఓటు బ్యాంక్ని చీల్చేసింది. అందుకే ఇదే అంశాన్ని తీసుకెళ్లింది బీజేపీ. మహిళల రక్షణ ఎక్కడా అన్న నినాదంతో బీజేపీ ఎన్నికల్లో దూసుకుపోయింది. అంతేకాదు, సువేందు అధికారి వ్యూహం కూడా ఫలించిందన్న మాట వినిపిస్తోంది. కారణం, ఒకప్పుడు మమతకు కుడిభుజంగా ఉన్నాడు సువేందు అధికారి. ఇప్పుడు ఆమెకు పక్కలో బల్లంగా మారాడు. క్షేత్రస్థాయిలో టీఎంసీ క్యాడర్ పనితీరేంటో తెలుసు, లూప్ హోల్స్ తెలిసిన వ్యక్తి సువేందు. దీంతో బీజేపీ శ్రేణులను సమర్థవంతంగా నడిపించగలిగాడు. మమతను భవానీపూర్కే కన్ఫైన్ చేయడం ద్వారా, అంటే ఇన్ఫాక్ట్ మమతా బెనర్జీని భవానీపూర్లోని ఇబ్బంది పెట్టడం ద్వారా ఆమె దృష్టిని రాష్ట్రం మొత్తంపై కాకుండా కేవలం భవానీపూర్ అంటే ఆమె నియోజకవర్గం మీదకు మళ్లించేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు. అండ్ దీంతో పాటు సెంట్రల్ స్కీమ్స్ వర్సెస్ స్టేట్ స్కీమ్స్గా మాట్లాడుకున్న క్రమం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్, పీఎం కిసాన్ వంటి పథకాలను రాష్ట్రంలో అమలు చేయకుండా అడ్డుకోవడం మమతకు మైనస్ అయింది. కేంద్ర పథకాల కారణంగా వచ్చే ప్రయోజనాలను ప్రజలకు వివరించడంలో బీజేపీ సక్సెస్ అయింది. అయితే ఇక్కడ మమతకు హిందూ ఓటర్లు మైనస్ అనే మాట వినిపిస్తోంది. ముస్లిం ఓటు బ్యాంకును కాపాడుకునే క్రమంలో మమతా బెనర్జీ అనుసరించిన విధానాలు హిందూ ఓటర్లను బీజేపీ వైపు భారీగా మళ్లించాయనేది విశ్లేషకుల మాట. ముఖ్యంగా రామనవమి ఊరేగింపులు, దుర్గా పూజ వంటి సందర్భాలు, ఆ టైంలో తలెత్తిన వివాదాలు హిందూ ఓటర్లను ఏకం చేశాయనేది అక్కడ వినిపించే మాట. ఇక మోదీ షా ద్వయం నిరంతర పర్యవేక్షణ గురించి మాట్లాడుకుంటున్నారు. బీజేపీ అగ్రనేతలు, భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగాల్లో ఒక ప్రతిష్టాత్మక యుద్ధంగా తీసుకున్నారు. వందలాది బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. రోడ్ షోలతో బెంగాల్ మూలకు బీజేపీ భావజాలాన్ని తీసుకెళ్లారు. సునార్ బంగ్లా నినాదం యువతను ఆకర్షించింది. అండ్ దీంతో పాటు మమతా బెనర్జీ మేనరుడు అభిషేక్ బెనర్జీ ప్రాబల్యం పెరగడంపై పార్టీ సీనియర్లు అసంతృప్తితో ఉన్నారు. ఈ అంతర్గత విభేదాల కారణంగా ఎన్నికల సమయంలో చాలామంది కీలక నేతలు బీజేపీలో చేరడం, లేకపోతే సైలెంట్గా ఉండిపోవడం టీఎంసీని బలహీనపరిచింది. వెస్ట్ బెంగాల్ ఫలితాలు కేవలం ఒక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు మాత్రమే కాదు, ఇవి జాతీయ రాజకీయాల్లో బీజేపీ ఆధిపత్యాన్ని, మోదీ చరిష్మాను మరోసారి చాటి చెప్పాయి. మమతా బెనర్జీ కట్టుకున్న ఆ కోట గురించి మాట్లాడుకుంటే, కోట ఇన్ ద సెన్స్ మొత్తం ఆమె వ్యవస్థ, దాని కోటగా మాట్లాడుతుంటారు. అంటే అంత స్ట్రాంగ్గా ఉంటుంది అనేది రాజకీయ విశ్లేషకుల మాట. సో మమతా బెనర్జీ కోటను బద్దలు కొట్టడం ద్వారా తూర్పు భారతదేశంలో తిరుగులేని శక్తిగా బీజేపీ అవతరించింది అనడంలో అతిశయోక్తి లేదనుకోవాలి ఇక్కడ.